కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెం ఏసీఎంఓ టీవైసీఎంఓ ఆర్జిటి డిస్పెన్సరీ ఏరియా హాస్పిటల్ వారి ద్వారా అయ్యా సింగరేణి ఆసుపత్రిలో మందుల కొరత మరియు ఇతర సమస్యలపైన మెమోరాండం సమర్పించడం గురించి పై విషయాన్ని పురస్కరించుకొని సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల ఆసుపత్రుల్లో అధికారుల ద్వారా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఈ క్రింద పేర్కొన్న సమస్యలు ఎమర్జెన్సీ అవసరాల క్రింద పరిగణిస్తూ యాజమాన్యం వెంటనే పరిగణించాలని డిమాండ్ చేస్తూ మెమోరాండం సమర్పిస్తున్నాం. సింగరేణి కార్మికులు ప్రతికూల వాతావరణంలో గనులలో పనిచేస్తూ అనారోగ్యాలకు గురవుతున్నారు. వారికి రిటైర్డ్ కార్మికులకు సిపిఎంఆర్ కింద వైద్య సౌకర్యాలు అందించే ఒప్పందం ఉంది. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల ఆసుపత్రులు నెలకొని బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యలు, కీళ్ళ నొప్పులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు మందుల కోసం 60 ఏళ్ల పైబడిన రిటైర్డ్ కార్మికులు 100-200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సింగరేణి ఆసుపత్రికి రావడం వలన ఆర్థిక, శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున కరీంనగర్, వరంగల్, హైదరాబాద్లోని సింగరేణి రెఫరల్ ఆసుపత్రిలో మందులు అందించే సౌకర్యం కల్పించాలని ఇదివరకు ఇచ్చినాం. దీని మీద మరోసారి రెండవసారిగా ఈ డిమాండ్ ఇస్తున్నాం. గతంలో నెల రోజులు సరిపడా మందులు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు కేవలం వారం లేదా 10 రోజులు సరిపడా మందులు అందిస్తున్నారు. అందుకని సదరు విశ్రాంత కార్మికులు ప్రశ్నించే మందుల కొరత వల్ల అని సంబంధిత ఆసుపత్రుల సమాధానం. ఈ కొరత అధికారుల అలసత్యం కారణం కావున వెంటనే అట్టి మందుల కొరతను తీర్చి అన్ని ఏరియా ఆసుపత్రులలో కనీసం 2 నెలలకు సరిపడా మందులు స్టాక్ ఉండేలా వెంటనే తగిన చర్యలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్తో పాటు గోదావరికని, భూపాలపల్లి, రామకృష్ణపురం, మందమరి, మనుగూరు ఇలాంటి ఏరియాలలో ఖాళీగా ఉన్న ఈఎస్టీ సర్జన్ జనరల్ ఈఎన్టీ సర్జన్, జనరల్ సర్జన్, రేడియాలజిస్టు, 175 టెక్నికల్ స్టాఫ్ అండ్ అస్తమాలజీ, ఎక్స్రే పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. కావున అట్టి ఖాళీలను వెంటనే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆర్జిటి డిస్పెన్సరీలో మహిళా డాక్టర్ను నియమించాలి. గోదావరికని ఏరియా హాస్పిటల్ 20 కిలోమీటర్ల దూరం ఉన్నందున ఆర్జిటి డిస్పెన్సరీకి 25 పడకల హాస్పిటల్గా తీర్చిదిద్దాలని కోరుతున్నాం. సింగరేణి కార్మికులు మరియు విశ్రాంత కార్మికులు వ్యయ ప్రయాసాలకు గురి కాకుండా కార్మికుల హక్కుల అమలులో నిర్లక్ష్యం వహించకుండా పైన పేర్కొన్న డిమాండ్లను ఎమర్జెన్సీ అవసరాల కింద గుర్తించి యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని ఎస్సీడబ్ల్యూ ఏఐటీసీ యూనియన్ అన్ని ఏరియాల కార్మికుల తరఫున డిమాండ్ చేస్తూ ఆర్జిటి ఏరియా